అయితే లా ప్రకారం నేమ్ చేంజ్ చేసుకోవాలి అంటే లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలంటారు? అయితే లీగల్గా మొత్తం కంప్లీట్గా నేమ్ చేంజ్ చేసుకో ఎవరెవరికి నేమ్ చేంజ్ కాదు? క్రిమినల్ రికార్డ్స్లో వాళ్ళ పేరు ఉన్నట్లయితే వాళ్ళ మదర్ సర్నేమ్ తో ఆధార్ కార్డ్ వచ్చి ఉంటే మాత్రం అది ఫాదర్ సర్నేమ్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది? పిల్లల పేరు మీద ఏమైనా ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇంత సెన్సిటివ్ విషయం పైన చాలా డీటెయిల్స్ మాకు ఇచ్చారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ద షో. నా పేరు అక్షర విహారీ. ఈ రోజు సెట్ లో మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ లోకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సార్, ఇప్పుడు నేమ్ చేంజ్ చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు అండ్ ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది పెరిగారు. అయితే లా ప్రకారం నేమ్ చేంజ్ చేసుకోవాలి అంటే లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలంటారు? జనరల్గా ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే ఈ నేమ్ చేంజ్ చాలా రకాలుగా చేస్తున్నాము. ఒకటి సెంట్రల్ గెజిట్ ద్వారా చేసుకోవచ్చు, తర్వాత స్టేట్ గెజిట్ ద్వారా చేసుకోవచ్చు. కొన్ని చోట్ల ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అలా ఉంటే జస్ట్ అఫిడవిట్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. అయితే లీగల్గా మొత్తం కంప్లీట్గా నేమ్ చేంజ్ చేసుకోవాలంటే గెజిట్ పబ్లికేషన్ మాత్రమే ఒకటే వే. గెజిట్ పబ్లికేషన్లో మళ్ళీ 2 రకాలు ఉంటుంది, స్టేట్ గెజిట్ అండ్ సెంట్రల్ గెజిట్. ఈ ప్రాసెస్ మొత్తానికి దగ్గర ఒక 30 days నుంచి 45 days వరకు టైం పడుతుంది. సో ఒకటి అఫిడవిట్ చేయించి దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయించి పీవీసీ చెక్కి రిక్వెస్ట్ ఇచ్చి పేపర్ పబ్లికేషన్ వేయించుకుని ఆ తర్వాత గెజిట్లో పబ్లికేషన్ వేయించుకోవాలి. ఇది ప్రాసెస్. ఓకే, సో గెజిట్ పబ్లికేషన్ అంటే నేను నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత ఆ పర్సన్ గా నేను ఎగ్జిస్ట్ అవుతున్నాను అని మన గవర్నమెంట్ వాళ్ళ రాజముద్ర అంటారండి. ఓకే, సో వాళ్ళు వాళ్ళ గెజిట్లో ఏ యాక్ట్ వచ్చినా ఏ జీవో వచ్చినా గెజిట్లో పబ్లికేషన్ వస్తూ ఉంటుంది. సో మీరు గెజిట్లో పబ్లికేషన్ వేయించుకుంటే అది ఇంకా ప్రూఫ్ అన్నట్లు, ఆ గెజిట్ పేపరే మీకు ప్రూఫ్ అన్నట్లు నేమ్ చేంజ్ చేసుకున్నట్లుగా. ఇంకోటి సార్, రకరకాల పీపుల్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అసలు జనరల్ గా మీ దగ్గరికి అసలు నేమ్ చేంజ్ చేసుకోవాలి అని ఎలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు అండ్ ఎవరెవరికి నేమ్ చేంజ్ కాదు? జనరల్గా ఎవరెవరు వస్తూ ఉంటారంటే కులం పేరుకి చివరకు వాళ్ళ క్యాస్ట్ నేమ్ ఒకటి యాడ్ చేసుకోవడం, రెడ్డి అని, నాయుడు అని, చౌదరి అని, యాదవ్ అని, ఇట్లా క్యాస్ట్ నేమ్ వెనుక అటాచ్ చేసుకోవడానికి అలాంటి వాళ్ళు వస్తుంటారు. తర్వాత ఇంటి పేరు పూర్తిగా లేకుండా జస్ట్ షార్ట్ కట్లో ఒక అక్షరంలో పెడతారు కదండి. సో పూర్తి ఇంటి పేరు రావడం కోసం, తర్వాత కులం పేరు రావడం కోసం ఇలా వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. స్పెల్లింగ్ మిస్టేక్స్ తో కూడా వస్తుంటారు. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే లేడీస్ అయితే జనరల్గా మ్యారేజ్ తర్వాత వాళ్ళ భర్త ఇంటి పేరు, ఇప్పుడు వాళ్ళ భర్త క్యాస్ట్ నేము, వాళ్ళ పేరుకి లాస్ట్లో ప్రీఫిక్స్ కావాలి, పోస్ట్ ఫిక్స్ కావాలి అనేసి వస్తూ ఉంటారు. సో ఇలాంటి కేసెస్ ఎక్కువ వస్తుంటారు. ఓకే, కాకపోతే ఇంకోటి మీరు ఇందాక అడిగింది ఏంటంటే ఎవరెవరికి నేమ్ చేంజ్ చేసుకోవడం కాదు అంటే, ఈ నేమ్ చేంజ్ ప్రాసెస్లో మనం అసలు ఎందుకు నేమ్ చేంజ్ చేసుకుంటాం అనేది ఒక అఫిడవిట్లో మనం రాయాల్సి వస్తుంది. దాంతోపాటు పీవీసీ చెక్లో పోలీస్ వెరిఫికేషన్ చెక్ అని ఒకటి ఉంటుందండి. ఈ చెక్లో ఆల్రెడీ వాళ్ళు క్రిమినల్ రికార్డ్స్లో వాళ్ళ పేరు ఉన్నట్లయితే, వాళ్ళ మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఇంకా ప్రెజెంట్ కూడా పెండింగ్ ఉంటే వాళ్ళు నేమ్ చేంజ్ చేసే క్రమంలో ఈ పోలీస్ వెరిఫికేషన్ చెక్లో కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇది కూడా స్టేట్ గెజిట్ కోసం అప్లై చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ సెంట్రల్ గెజిట్లో కనుక మీరు అప్లై చేయాలనుకుంటే కొంచెం ప్రాసెస్ ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. సార్, ఇంకొన్ని కేసెస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి వాళ్ళ మదర్ సర్నేమ్ తో ఆధార్ కార్డ్ వచ్చి ఉంటే మాత్రం అది ఫాదర్ సర్నేమ్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది? వాట్ ఇస్ ద ప్రాసెస్? దీనికి కూడా అంటే గెజిట్ పబ్లికేషన్ వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పిల్లలు అనేది 18 years కన్నా తక్కువ మైనర్ అయితే కనుక గెజిట్ పబ్లికేషన్ వాళ్ళ ఫాదర్ పబ్లిష్ చేయాల్సి వస్తుంది. లేదు అంటే ఒకవేళ 18 years కన్నా అబోవ్ ఉన్నట్లయితే డైరెక్ట్గా గెజిట్ పబ్లికేషన్ వేసుకోవచ్చు. ఓన్లీ నేమ్ చేంజ్ అయితే గెజిట్ పబ్లికేషన్ వేసుకోవచ్చు. అలా కాకుండా ఆ పిల్లల పేరు మీద ఏమైనా ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఒక హౌస్, ఫ్లాటో, లేకపోతే ఒక పొలమో, ఇట్లాంటిది ఏమైనా అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఇట్లాంటి ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నట్లయితే ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్లో కూడా నేమ్ చేంజ్ అయినాక అక్కడ కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. కానీ అట్లా చేంజ్ చేయాలంటే మీరు డిక్లరేషన్ సూట్ వేసుకోవాల్సి వస్తుంది. ప్రాపర్టీస్ లేనంత వరకు అయితే ఈ గెజిట్ పబ్లికేషన్తో చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొక చిన్న డౌట్, ఇప్పుడు నేమ్ చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే వాళ్ళు ప్రాసెస్ని ఫాలో అవుతున్నట్టయితే ఏ డాక్యుమెంట్స్ మీద నేమ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? మనకి నేమ్ చేంజ్కి ఒక సెల్ఫ్ అఫిడవిట్ కావాలి, ఒక ఆధార్ కార్డు కావాలి, తర్వాత 2 విట్నెస్ల సిగ్నేచర్స్, వాళ్ళ డిస్క్రిప్షన్ కావాలి, వాళ్ళ పేరు, వాళ్ళ ఫాదర్ పేరు, అడ్రస్ ఇవన్నీ కావాలి. మిగతా పేపర్ పబ్లికేషన్ కావాలి. ఆ తర్వాత గెజిట్ పబ్లికేషన్ అప్లై చేసుకోవాలి. కొన్ని కేసెస్లో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గర నుంచి ఒక ఫామ్ పైన సిగ్నేచర్ కావాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే
ఇప్పుడు నేమ్ చేంజ్ చేసుకున్న వాళ్ళు లీగల్గా చాలా మంది ప్రొసీడ్ అవ్వరు. అంటే అంత పెద్ద వర్క్ ఏం కాదు ఇది, జస్ట్ చుట్టూ ఉన్న వాళ్ళతో నేమ్ పిలిపించుకుంటే చాలు అన్నట్టుగా ఉంటారు. బట్ లీగల్గా ఎంత ఇంపార్టెంట్ ఇది అని చాలా మంది చేంజ్ చేసుకోరు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇవ్వాలనుకునే సజెషన్ ఏంటి? చాలా మంది చేసుకోరు, ఆ విషయం కరెక్టే, కానీ వాళ్ళకి తెలియక చేసుకోరండి. అసలు లీగల్గా ఇట్లా చేంజ్ చేసుకోవాలి, ఇట్లా గెజిట్ పబ్లికేషన్ వేయించుకుని ఈ పేరు నుంచి ఈ పేరుకి మార్చుకోవాలని తెలియక, అవగాహన లేక చేసుకోరు. ఇది చిన్న ప్రాసెస్ అది. ఎవరైనా చేసే వాళ్ళు ఉండి లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్తే వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే పేరు అనేది ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతిరోజు ప్రతి ఏ డాక్యుమెంట్లో అయినా సరే, ఏ అప్లికేషన్ ఫిల్ చేసినా మన పేరు రాస్తూ ఉంటాం కదా. పేరు రాసేటప్పుడు నా పేరు ఇలా కాకుండా అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటారు. సో అది ఒక రోజు 2 రోజులు పోయేది కదా. ఆ మనిషి బతికున్నంత వరకు ఆ పేరుతో అవసరమే ఉంటుంది కాబట్టి, లైఫ్ లాంగ్ అవసరమే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎంత 30-40 డేస్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది అని తెలిస్తే అందరూ కూడా వాళ్ళకి నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. కొంతమంది ఇంకా చాలామంది ఈ మధ్య ఆస్ట్రాలజీ వాళ్ళు ఈ న్యూమరాలజిస్టులు చెప్పినారని చెప్పి కూడా చాలామంది వస్తూ ఉంటారు. మనకి మెయిన్గా 2 విషయాలండి. పోలీస్ కేసులు పెండింగ్ ఉండకూడదు, తర్వాత ఎందుకు చేంజ్ చేసుకోవాలి, నేమ్ ఎందుకు చేంజ్ చేసుకోవాలి అనేది అఫిడవిట్లో క్లియర్గా మెన్షన్ చేయాలి. వ్యాలిడ్ రీజన్ ఇవ్వాలి. లేకపోతే మనకి ప్రాసెస్లో మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కూడా సర్టిఫికేట్స్ కాకుండా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. అదే అండి, చాలా మంది అనుకునేది అంటే ఒకసారి నేమ్ చేంజ్ అయినాక ఈ గెజిట్ పబ్లికేషన్ పెట్టుకుని సర్టిఫికేట్స్లలో కూడా నేమ్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఎస్ఎస్సి, డిగ్రీ, ఇంటర్మీడియట్, బీటెక్ ఏదైతే అది వాళ్ళకు అన్ని సర్టిఫికేట్స్లలో కూడా నేమ్ చేంజ్ చేసుకోవచ్చు అని అనుకుంటుంటారు. కానీ సర్టిఫికేట్స్లలో నేమ్ చేంజ్ అవ్వదు. మనకి వచ్చేసి మన ఐడి ప్రూఫ్లలో, అడ్రస్ ప్రూఫ్లలో, డ్రైవింగ్ లైసెన్స్లో, కార్ ఆర్సీ, లేకపోతే కరెంట్ బిల్లు పైన, పాస్పోర్ట్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. పాస్పోర్ట్, ఆధార్ కార్డులు, పాన్ కార్డు, వీటన్నిటిలో, బ్యాంక్ అకౌంట్లలో కూడా చేంజ్ చేసుకోవచ్చు. చెక్ బుక్స్ పైన అన్నిట్లో మనం నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్స్లలో మాత్రం ఆ సర్టిఫికేట్స్ మనం ఎక్కడైనా సబ్మిట్ చేస్తున్నప్పుడు దాంతో పాటు ఈ గెజిట్ పబ్లికేషన్ కూడా అటాచ్ చేసి సబ్మిట్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంటర్మీడియట్ తర్వాత పేరు చేంజ్ చేసుకున్నారు అనుకోండి, ఆ తర్వాత డిగ్రీ చేసినప్పుడు మళ్ళీ డిగ్రీలో మీకు కొత్త పేరుతోటే సర్టిఫికేట్స్ వస్తాయి. అంతేకాని ముందు అయితే చేంజ్ కావు. ముందు ఎక్కడైనా యూజ్ చేస్తున్నప్పుడు దాంతో పాటు ఇది కూడా అటాచ్ చేసి వాడుకోవాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత సెన్సిటివ్ విషయం పైన చాలా డీటెయిల్స్ మాకు ఇచ్చారు. అండ్ లీగల్ గా కూడా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని కూడా మంచి క్లారిటీ ఇచ్చినందుకు